హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పులిహోర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్లో ప్రసాదం చేశారు కదా, అదే టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. ఫస్ట్గా అన్నాన్ని ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీరా, అలాగే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. పచ్చికాయలు వచ్చేసరికి 8 నుంచి 9 కాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు 5 నుంచి 6 వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి. ఈ వీడియో క్లిప్లో మిస్ అయింది. అలాగే 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. 10 నిమిషాలు నానిపోతే సరిపోతుంది. అలాగే 5-6 రెబ్బలు కరివేపాకుని వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూను మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇవి ఆవాలతో వేసుకుంటే మాడిపోతాయండి, అందుకే ఈ టైంలో వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. అది మీరు రైస్లో వేసుకున్నా పర్వాలేదు, ఇలాగా పోపులో వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఒక 3 నుంచి 4 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. 1/2 స్పూన్ కంటే తక్కువే వేసుకోవాలండి. ఇంగువ ఉంటే మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా రైస్ పెట్టుకున్నాం కదా, ఆ రైస్లో ఈ పోపు అనేది వేసుకోవాలండి. పోపు వేసుకున్నాక ఆ పోపు పైన రైస్తో ఇలాగ కవర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ స్మెల్ బయటికి పోకుండా ఉండడం కోసం కవర్ చేసుకోవాలి. దీని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చింతపండు రసం తీసుకోవాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలండి చింతపండుని. అంటే వాటర్ మొత్తం ఇంకిపోయి జ్యూస్ లాగా రావాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ విధంగా జ్యూస్ లాగా రావాలండి. ఇలా జ్యూస్లా వచ్చేటప్పటికి స్టవ్ బంద్ చేసుకొని ఈ రైస్లో ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలండి. చింతపండు గుజ్జునొద్దు, రసాన్ని వేసుకోండి. ఇలా కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలండి. రైస్లో ఒకేసారి వేయొద్దు, పులుపు అనేది ఎక్కువ అవుతుంది, అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని రైస్ మొత్తానికి కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, కానీ టెంపుల్ స్టైల్ ప్రసాదం రావాలంటే చింతపండు జ్యూస్తోనే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. అలాగే ఇందులో ఏమైనా పులుపు, సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ అనేది. నాకైతే సరిపోయిందండి, పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నీ. అలాగే ఈ రైస్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పులుపు, సాల్ట్ అనేది రైస్కి పడుతుందండి, అందుకోసం. చూడండి 10 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని మొత్తం రైస్ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఆవకాయతోనైనా ఆలుగడ్డతో అయినా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.